మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏమిటి అని అంటే, ప్రవక్తియే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి, అంటే ఒకవేళ అలా చేసి చెబితే నీవు నమ్మమంటుందా నమ్మవద్దంటుందమ్మ వాక్యం? నమ్మవద్దు అంటుంది. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నారు. 28వ అధ్యాయానికి వెళ్దాము. 28వ అధ్యాయము 46వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28:46. మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. అంతకుముందు 45 నుంచి చదువుకున్న ప్రియులు, నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఏం మాట వినలేదమ్మా? దేవుని మాట వినలేదు. విననందుకు ఏం చేస్తా అంటున్నాడు? నాశనం చేస్తా. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడమ్మా? 28వ అధ్యాయంలో అనుసరించు వారికి దీవెనలున్నవి, యెహోవా ఆజ్ఞను అనుసరింపని వారికి శాపములు ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 2 విషయాలు మనకున్నాయి. అనుసరించే వారికి ఏమున్నవి? దీవెనలు ఉన్నాయి. అనుసరించని వారికి ఏమున్నవి? శాపములు ఉన్నాయి. చాలా మంది మనం ఏమనుకుంటాము? శాపాలు ఏం లేవులే అని అనుకుంటాం, అన్ని దీవెనలే ఉండవిలే అని అనుకుంటాం. కానీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకు తెలియపరచబడి ఉంటూ ఉన్నది. మరి 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 28:46 వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగా విస్మయ కారణముగా ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదికి రప్పించు. నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనప కాడి ఉంచుదురు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని మాట వినకపోతే నీకు అన్ని ఉన్నా కూడా ఏం చేస్తా అంటున్నాడు? నిన్ను దాసునిగా చేస్తా అంటున్నాడు. ఇతరులకు నిన్ను దాసునిగా చేస్తా అంటాడు. ఎందుకంటే నీకు అన్ని ఉండి కూడా దేవుని నువ్వు మహిమపరుస్తలేవు. అన్ని ఉన్నా కూడా నువ్వు దేవునికి చేయాల్సినటువంటి పనులు నువ్వు చేయలేకపోతున్నావు. కాబట్టి నీవు యజమానిగా ఉండడానికి వీలు లేదు, నిన్ను దాసునిగానే నేను చేస్తా అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. 59వ వచనాన్ని చూద్దాం. అందులో భాగమే యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములైనా నై ఉండును. చూడండి ప్రియులారా, ఏం చేస్తాడంట? దేవుని ఆజ్ఞల్ని మాటల్ని వినకపోతే రోగాలు వస్తామంట, తెగుళ్ళు వస్తామంట. మనమేమనుకుంటాము? దేవుని మాట వింటున్నామని అనుకుంటాం. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాము అని మనం అనుకుంటాం. కానీ
అనుకోని విధంగా పాపంలో మనం పడిపోతాం, మాటల్లో పడిపోతాం, అలాగనే ప్రవర్తనలో పడిపోతాం, చూపుల్లో పడిపోతాం. కానీ పడిపోయినప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే పశ్చాత్తాపము పొందాం. నాయనా, నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. నా కుటుంబానికి శాపాలు రాకుండా, నా కుటుంబానికి నష్టం కలగకుండా, నేను ఇతరులకు దాసులకు కాకుండా ఉండడానికి మీ ఆజ్ఞల్ని పాటించేటటువంటి మంచి బుద్ధి జ్ఞానములు మాకు దయచేయండి నాయన అని చెప్పి దేవునికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. 71వ కీర్తన 7వ చరణం. 71వ కీర్తన 7వ చరణం. నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నాకు బలమైన ఆశ్రయము నీవే. ఎవరంటమ్మా బలమైన ఆశ్రయము? దేవుడే. కానీ మనమేమనుకుంటాము? నేనే బలం అని అనుకుంటాం, నాకే బలం ఉంది అని అనుకుంటాం, నాకే జ్ఞానం ఉంది అనుకుంటాం. మన చుట్టూ ఇట్లా చూసుకొని నాకు బలం చానుందిలే, నేను కొట్టగలుగుతలే అని అనుకుంటాం. కానీ దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా? లోకానుసారంగా దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా? లోకానుసారంగానేమో గొలియాతు బలవంతుడు, ఆత్మానుసారంగానేమో దావీదు బలవంతుడు. ఈ లోకంలో ఉన్న శరీరాన్ని బలాన్ని చూసుకొని గొలియాతు ఏమనుకున్నాడు? అరే, నేనేమన్నా కుక్కర్ అనుకున్న వారా, వడిసెల రాళ్ళు పెట్టుకొని వస్తున్నావు నీవు, మామూలుగా తినేస్తా, కాకులకు గద్దలకు నిన్ను ఆహారం చేసి పాడేస్తా అని చెప్తాడు. కానీ ఎవరు కాకులకు గద్దలకు ఆహారం అయిండ్రు? గొలియాతు అయ్యి. అర్థమైంది? దావీదు దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో దేవుడు అవమానం ఎందుకు పొందాలి అని చెప్పి ఆలోచన చేశాడు. రోషం కలిగిపోయాడు. తనకు పైనిండగా ఖడ్గాలు, కత్తులు దూసితే నష్టం వాటిల్లకుండగా తనకు ధరింపజేస్తే ఏమన్నాడు? ఆ వల్ల నాకు బరుగైన వద్దు, తీసేయండి అన్నాడు. తీసేయండి అని చెప్పి ఏం చేసిండు? ఏటికి పోయిండు. 5 నున్నటి రాళ్ళను తీసుకొని వచ్చి వడిసెల రాళ్ళు పెట్టుకున్నాడు, పోతూ ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు అనుకుంటాడు, ఏమనుకుంటాడు? వీడు దస్తాడులే, వీడు అనుకుంటాడు. ఎందుకంటే గొలియాతు బలవంతుడు అని చెప్పి రాజే భయపడ్డాడు, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడ్డారు. కానీ దావీదు మాత్రం భయపడాలి. ఎందుకు భయపడలే? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఆయన ఆజ్ఞల్ని, కట్టడాలను అనుసరించి నడుచుకునేటటువంటి వారికి తోడై ఉంటాడు. గొలియాతుకి ఏమొచ్చినాయి? శాపాలు వచ్చేసినాయి. అంటే తన ప్రాణానికే నష్టం వచ్చింది. బలవంతుడే, తన కత్తిని ఒక వ్యక్తి మోసుకొని వచ్చాడు, బలమైనటువంటి వ్యక్తి. ఆ ఒడిసెల రాయి పెట్టి నుదిటి మీద కొట్టగా అక్కడనే ఆయన కుప్పగూలాడు. అతని కత్తితోటి అతన్ని తల నరికి తీసుకొని వచ్చాడు దావీదు. శారీరకంగా గొలియాతు బలంగా ఉన్నాడు, లోకానుసారంగా. ఆత్మానుసారంగా దావీదు బలంగా ఉన్నాడు దేవునిలో. దేవుడు ఏం చేస్తాడు? ఆత్మానుసారంగా బలంగా ఉన్న వారితో దేవుడు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. లోకానుసారంగా దేవుని మాటలు విననటువంటి వారికి ఏం చేస్తాడు దేవుడు? అనారోగ్యాలు, శాపాలు, పాపాలు అన్నీ వారు మూట కట్టుకొని ఉన్నారనేటటువంటి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కీర్తనలు 26వ కీర్తన 7వ చరణాన్ని చూద్దాం. మొత్తం కీర్తనలన్నీ చూసుకున్నాం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఈ లోకంలో నీవు నేను మనమున్నది కూడా ఏం చేయాలి? దేవుని ఆశ్చర్య కార్యాలను వివరించడానికి మనం అందరము ఉన్నాము. 71వ కీర్తన 17వ చరణాన్ని చూద్దాం. 71:17.
దేవా దేవా బాల్యము నుండి దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు ఆశ్చర్య కార్యములు అమ్మా నేను తెలుపుచూనే వచ్చి తిని. థ్యాంక్ యూ. చదువుతుంది. దేవా దేవా బాల్యము నుండి దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. ఎందుకంటే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను ఏం చేస్తున్నాడు అన కీర్తనకారుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఈ లోకంలో తెలియజేయించు రావాలి. 75వ కీర్తన మొదటి చరణం. దేవా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఏం చేయాలంట? నరులు ఆశ్చర్య కార్యములను వివరించాలి. సహోదరి మన్యమ్మ గారు ఒక వస్తూ ఆటోలో వస్తూ మాట మాట్లాడారు. నాకు నమస్కారం చేస్తే నేను ప్రతి నమస్కారము నా మనసులో దేవునికి నేను చేశాను, ఆమెకు నేను చేయాలి. అంటే మన హృదయంలో ఒక ముద్ర, మన హృదయంలో ఒక స్థిరత్వం ఎప్పుడైతే ఉన్నప్పుడు ఈ లోకంలో మనము చూస్తే కఠినంగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో బలమైనటువంటి వారిగా ఉంటాం. దావీదు అదే చేశాడు. అరే నీ వద్దురా నాయన అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ దావీదు ఏం చేశాడు? చక్కగా వెళ్ళాడు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు అనుకున్నాడు, నీవు తప్ప నాకెవరు లేరు. సస్తి నేను గాని గొలియాతును చంపే వస్తాడని చెప్పిపోయాడు. ఒక్కడే. ఏం ధైర్యము? దేవుడిచ్చిన గొప్ప ధైర్యమై ఉంటుంది. 78వ కీర్తన 32వ చరణం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయింది. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే కూడా ప్రజలు ఏం చేసిండ్రు? నమ్ముకొనక పోయింది. నమ్ముకొనక పోవడం వల్ల ఏమొచ్చినాయి? మనం ద్వితీయోపదేశ కాండంలో చూసాము, శాపాలు తెగుళ్ళు వచ్చాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకేమి అదనమైనటువంటి ఖర్చులు చేయమని చెప్పి దేవుడు కోరలే. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నా. దేవుడు చేసిన కార్యాలను గురించి నీ వివరించమని చెప్తున్నాడు. దేవుని కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమని చెప్తూ ఉన్నాడు. ఇతరులకు నీవు నష్టం చేయని చెప్పడం లేదు. నీవేదో నాకు ఖర్చు చేయమని చెప్పి దేవుడు కోరడం లేదు. నీ హృదయాన్ని విరిగి నలిగినటువంటి మనసును నాకు ఇవ్వమని చెప్పి దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. 105వ కీర్తన 105 కీర్తన 2వ చరణం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గురించి సంభాషణ చేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి.
చర్చించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి. ఏం చేయమంటున్నాడు? దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి మనము ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రజలతో మాట్లాడమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కానీ నేనేం మాట్లాడతా? నా జీవితం గురించి నేను మాట్లాడతా, నా అప్పుల గురించే నేను మాట్లాడతా, నా రోగాల గురించే నేను మాట్లాడతా, నా బాధల గురించే నేను మాట్లాడతా. కానీ దేవుని ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడడానికి చాలా మంది ఇష్టపడడం ప్రియ. ఎందుకు అనంటే దేవుడు చేసిన దానిని మర్చిపోతూ ఉంటాం. కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటూ ఉంటాం కొన్నిసార్లు. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఏంటంటే జాగ్రత్తగా దేవుణ్ణి వెతకమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 106వ కీర్తన 22వ చరణం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఏం చేసిందమ్మా? మర్చిపోయారు. అక్కడ చూసాము మర్చిపోయారు, ఇక్కడ చూసాము మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి కార్యాలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను మర్చిపోయారు. కాబట్టి మరవవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరువకురా యేసే నీ గురి, మరువకురా విడువకురా యేసు మన కాపరని చెప్పి మనం మరవద్దు. యేసు మన గురి అయి ఉన్నాడనేటటువంటిది మనం మరవవద్దు. దేవుని అంత నమ్మకంగా ఉండాలి. ఒకవేళ మనుషుల దగ్గర మనము మరి నమ్మకంగా కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే ఆ కుటుంబంలో దేవుడు దీవెనల చేత నింపి ఆశీర్వదిస్తాడు ప్రియులారా. 119వ కీర్తన 27వ చరణాన్ని చూద్దాం. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అని చెప్పి తేటగా గుర్తు చేయబడుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మరచిపోవద్దు. 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 13. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. మనం ఏం చేయాలి? వివరించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, దేవుని గురించినటువంటి సంభాషణ మనం చేయాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యాలను మనం తెలియజేసుకునే వారిగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. ఎప్పుడు మనము మరచిపోవద్దు. 129వ చరణాన్ని చూద్దాం. 119, 129వ చరణం. నీ శాసనములు ఆశ్చర్యములు, నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలు ఎంతైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓదార్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశ
ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కార్యముల నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలు నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకుము అని చెప్పి సెలవిస్తుంది. కానీ మనమేమనుకుంటాము, ఏమైతుంది లేపా అనుకుంటాం. పాపం అంటే ఏమైతుందిలే అనుకుంటాం. కానీ పాపం అనేటటువంటిది అతి ప్రమాదకరమైంది. పాపం చేయడమే దేవుని దృష్టిలో అతి ప్రమాదకరమైంది. దేవుని మాట వినకపోవడమే అతి ప్రమాదకరమైనటువంటిది అని చెప్పి మనం గ్రహికొనాలి ప్రియులారా. ఆదాము అవ్వ ఏం తప్పు చేశారమ్మా? చిన్న పొరపాటే కదా, పెద్దదా పొరపాటు? దేవుడు ఏం చెప్పిండు? నీవు అన్ని తిను, ఇదొక్క పండు నువ్వు తినొద్దా అన్న. ఆదాముకు చెప్పిండు, హవ్వకు చెప్పిండు. అయితే సర్పం వచ్చి ఏం చేసింది? నీవు అది తింటే దేవదూతల్లాగా దగదగ మెరిసిపోతారు మీరు అని చెప్పి అవ్వతో సర్పం చెప్పింది. చెప్పినప్పుడు అవ్వ ఏం చేసింది? తాను తిన్నది ఆదాం దగ్గర కూడా తెచ్చి తినిపించింది. ఆదామా ఎక్కడున్నావు ఆదామా అని అంటే చెట్లలో దాచుకొని ఉన్నారు ఇద్దరు. అప్పుడు ఏమైంది? వాళ్ళకు సిగ్గు అనిపించింది. అంజూరపు ఆకుల్ని కట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నావు ఆదామా అని అంటే ఇక్కడ దాక్కొని ఉన్నాము అని చెప్పారు. ఎందుకు దాక్కున్నావు అని దేవునికి తెలియదా? తినవద్దన్న పండు తిన్నారని తెలుసు. ఆ రోజు ఏం చేసిండు దేవుడు? శపించిండు. ముద్దిచ్చిండా? శపించిండా? చిన్నదే కదా పొరపాటు. దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా పొరపాటు పొరపాటే. దేవుని దగ్గర క్షమాపణ మనం కోరుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు? ఆదాము చేయలేదు, హవ్వ కూడా చేయలేదు. ఒకవేళ క్షమించండి నాయనా అని ఒకవేళ ప్రాధేయపడింటే ఏముండేనో పరిస్థితి. దేవుని మనసు ఎలా మారుతుండేనో తెలియదు. ఇక మీదట నీవు పురిటి నొప్పులు నువ్వు భరిస్తావు, నీవు శ్రమ పొందే నీవు భోజనం చేస్తావు, చెమట పడిచే నీవు భోజనం చేస్తావు అని చెప్పి దేవుడు మనల్ని శపించాడు, నేలను శపించాడు. మనుషులను కూడా మరి బాధకు సంబంధించినటువంటి వాటి విషయంలో గుర్తు చేశాడు. కాబట్టి ప్రియులారా, చిన్న విషయమని మీరు మరవద్దండి, చిన్న విషయమని మరవద్దండి. అలా మరవడం వల్ల మనకు మేలు కాదు, అది మంచిది కాదు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. పాడతాం అందరం కలిసి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. కన్నుల్లో కన్నీరు కన్నవారి, కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటిలో
నమ్ముకున్నానయ్యా. పాదమందరం కలిసి నిన్నే నిన్నే వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు, నీవుంటే నాకు చేయని నేరములంట గట్టిన చేతగాని వాడనని చిదరించిన, చేయని నేరము చేతగాని వాడనని చిదరించిన, చీకు చింతలే నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, చీకు చింతలే నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన,